Israel. My name is Prithviraj. I am going to tell Psalms 91. మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు. ఆయన నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవా గూర్చి చెప్పుచున్నానెనను. వేటగాడిని ఊరిలో నుండి ఆయన నన్ను రక్షించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను విడిపించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలు అయి ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన ఏ అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతి ఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గము అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించెను. వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహములను నాగప్రాములను తొక్కెదవు. నువ్వు కొదమ సింహములను భుజంగములు అనగా త్రొక్కేదవు. అతడు నన్ను ప్రేమించిన గనుక నేను అతనిని తప్పించేదను. నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరుతును. నేను ఆయనకు మొరపెట్టగా అతను నాకు ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతను తోడయ్యందును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపెదను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.